అందరికీ నమస్తే. నేను మీ రత్నం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే తాను ఏ విధంగా అయితే దుర్మార్గపు ఆలోచన చేసి అంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఒక వినుత అనేటువంటి కోట వినుత అనేటువంటి ఒక మహిళ శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉంటున్నటువంటి తనని ఏ విధంగా బ్లేమింగ్ చేయాలి, పార్టీ దగ్గర ఏ విధంగా మనం అవమానపరచాలి అనేటువంటి ఒక పదాన్ని తీసుకుని దానికి ఆయుధంగా వారి పిఏ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ఉరఫ్ రాయుడు ఈ రాయుడు అనేటువంటి ఎవరైతే ఉన్నారో అతన్ని పావుగా ఉపయోగించి ఈ రాయుడు అనేటువంటి ఈ కుర్రోడు తాను స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని. ఈ పవన్ కళ్యాణ్ అభిమాని ఒక్కసారైనా కానీ పవన్ కళ్యాణ్తో ఫోటో దిగాలి అనేటువంటి ఒక ఆశతో గత 2014 సంవత్సరం నుండి అంటే అప్పటి నుండి జనసేన పార్టీ అధికారం ఎప్పుడైతే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పటి నుంచి కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అట్ ద సేమ్ టైం అదే క్రమంలో ఈ కోట వినుత అనేటువంటి ఈ మహిళా ఈమె కార్యకర్త కాస్త ఆమె పార్టీలో బాగా తాను క్రియాశీలక సభ్యురాలిగా ఎదిగి జనసేన పార్టీ కోసం విస్తృతంగా పనిచేసినటువంటి మహిళ. అయితే ఆమె దగ్గర పియగా ఉన్నటువంటి రాయుడు తనని పావుగా వాడుకొని ప్రస్తుత ఎమ్మెల్యేగా పిలువబడుతున్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి తాను కొంత డబ్బాసి చూపించి ఈ వినుతని ఏ విధంగా రాజకీయంగా తొక్కిపెట్టాలి అనే జనసేన పార్టీ టికెట్ ఎక్కడ ఆశిస్తుందేమో, ఇక్కడ నాకు అవకాశం లేకుండా ఎక్కడ పోతుందేమో తెలుగుదేశం పార్టీ తరఫున అని, ఎందుకంటే కూటమి అంటే కలయికలో ఉంది కదా, ఈ కలయికలో భాగంగా శ్రీకాళహస్తి సీటు ఎక్కడ ఆ వినుతకి కేటాయిస్తారేమోనన్న ఒక ఆలోచనతో ఇతన్ని ఈ రాయుడు అనే కుర్రోడిని పావుగా ఉపయోగించుకొని వారి దగ్గర ఉన్నటువంటి అనంగ్యుడిగా అక్కడ చేర్చి వాళ్ళ రహస్యాలన్నీ తెలుసుకుని ఎప్పటికప్పుడు ఫాలో అవుతుండేవాడు బొజ్జల సుధీర్ రెడ్డి. అతన్ని పావుగా ఉపయోగించుకొని అతనికి డబ్బాసు చూపించి వారి మీద లేనిపోనివన్నీ వీడియోలు కొన్ని తయారు చేసి చేపించారు. అది తెలుసుకున్నటువంటి వినుత తనని మర్డర్ చేయించి, అంటే ఈ రాయుడు అనే అతన్ని ఏ విధంగా ప్లాన్ చేశారు, మర్డర్ చేశారు, ఆ శవాన్ని దొరకకుండా ఎక్కడ తమిళనాడులో కాలువలో పడేసినట్లుగా గత 3 నెలల క్రితం ఇవన్నీ వీడియోలు మనం చూసాం. ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ రాయుడు అనే అతను చనిపోక ముందు ఒక సెల్ఫీ వీడియో ఒకటి ఇప్పుడు బయటపడింది. ఆ సెల్ఫీ వీడియోలో తను ఏమి తెలియజేశాడు అంటే, నాకు ఈ బొజ్జల సుధీర్ రెడ్డి అనే ఆయన డబ్బాస చూపించారు, నేను ఎక్కడైతే కోట వినుత దగ్గర అనంగుడిగా పనిచేస్తున్నానో, పిఏగా ఉంటున్నానో అక్కడ వారికి కుటుంబానికి అన్ని విధాలా నేనే అన్నట్లుగా నేను చేస్తున్నాను, నన్ను డబ్బుకు ఆశ చూపించేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు గ్యాదర్ చేసుకునే వాళ్ళు బొజ్జల సుధీర్ రెడ్డి, దానికోసం నాకు ఒక 20 లక్షల దాకా వాళ్ళు అమౌంట్ ముట్టజెప్పారు అని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో ఒకటి ఈ మధ్య బయటపడింది నిన్న. అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా దావాళంలో వ్యాపించింది. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అతని ప్లానింగ్ లో భాగంగా ఒకళ్ళ మీద హత్యా నేరం మోపబడింది, అంటే చంపేశారు కాబట్టి తప్పనిసరి. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎవరైతే వినుత ఉన్నారో కోట వినుత, ఇటు వచ్చేసి బొజ్జల సుధీర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, ఈ 2 రాజకీయ పార్టీల మధ్యలో సమిధగా మారిపోయింది రాయుడు. ఈ రాయుడు అనే అతన్ని నిలువున ప్రాణం తీసి ఇవాళ వాళ్ళు జైలు పాలయ్యి మరలా బెయిల్ మీద బయటకు వచ్చారనుకోండి, అలా ఉంది. అయితే బొజ్జల సుధీర్ రెడ్డి ఇతన్ని అడ్డం పెట్టుకొని కోట వినుత, అతని భర్త చంద్రబాబు వీళ్ళిద్దరిని చంపేయడానికి కూడా ప్లాన్ చేశారని తన సెల్ఫీ వీడియోలో వివరంగా చెప్పారు. దానికోసం ఒకసారి అటెంప్ట్ చేశాను, కారు డ్రైవింగ్ చేస్తూ అతివేగంగా కారు డ్రైవింగ్ చేసి వారిద్దరిని చంపేయాలని చూశాడు కూడా. అయితే అది కనుక్కున్నటువంటి కోట వినుత భర్త చంద్రబాబు వెంటనే అతన్ని గర్దించి ఆ బండి ఆపిచ్చేసి తానే డ్రైవింగ్ చేసి అక్కడ వాళ్ళకి అనుమానం వచ్చింది. తర్వాత ఇతను సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉన్నప్పుడు ఒకసారి ఆ సెల్ కింద పడిపోయి మరలా పెట్టుకొని సెల్ఫీ వీడియో మాట్లాడేటువంటి క్రమంలో
వారికి అలికిడి వినిపించేసి అనుమానం వచ్చింది. ఎందుకు సెల్ఫీ వీడియో తీస్తున్నావు అని చెప్పేసి అతన్ని నిలదీయటం అనేది జరిగింది. అక్కడి నుంచి నాకు ప్రాణాపాయం ఉందని చెప్పేసి తను ఏం చేశాడంటే పారిపోవటం అనేది చేశాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి కోట వినుత తన భర్త చంద్రబాబు మరొక ఇద్దరితో కలిసి అతన్ని పట్టుకుని గోడౌన్లోకి తీసుకువెళ్లి ఏ విధంగా అయితే చిత్రహింసలు పెట్టి చంపేశారో అనేది వారు ఆ పోలీసు దర్యాప్తులో వాళ్ళు వెల్లడించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ విధంగా చేశారు అంటే ఎవరి స్వార్థపూరితమైన ఆలోచన కోసం అటు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న బొజ్జల సుధీర్ రెడ్డి, ఇటు జనసేన పార్టీలో ఉన్నటువంటి కోట వినుత, వీరు ఇరువురు కూడా ఒక నిండు జీవితాన్ని నాశనం చేశారు అనటంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ నమ్మాల్సినటువంటి విషయం. ఏంటిది? ఇది అధినాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఈ విషయం తెలిస్తే మాకేమి సంబంధం లేదు, వారికి సంబంధించిన వారి పార్టీ గొడవలు మాకు సంబంధం లేదంట. పార్టీ అంటే ఏ పార్టీ? ఏ పార్టీకి అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు? మీరు తెలుగుదేశం పార్టీ కదా. బొజ్జల సుధీర్ రెడ్డి ఎవరు? ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కదా. ఆయన మీదే కదా ఇప్పుడు హత్యానేరం మోపబడతా ఉంది. ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి రాయుడు అనేటువంటి కుర్రోడికి డబ్బాసి చూపించి తాను కోట వినుతాన్ని తన భర్త చంద్రబాబుని చంపియాలనే ప్లాన్ చేశారు, ఇవన్నీ సెల్ఫీ వీడియోలో తాను చెప్తున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం నోరెత్తడం లేదు. ఇద్దరు అధిక నాయకులుగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. మీరు ఇరువురు ఎవరు మాట్లాడకపోతే ఇక్కడ మరి దీనికి న్యాయం జరిగేది? రాష్ట్ర వ్యాప్తంగా నీచమైనటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారండి. తెలుగుదేశం పార్టీలో కానివ్వండి, జనసేన పార్టీలో కానివ్వండి, నీచమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అదే విధంగా జరిగింది, నీచమైన రాజకీయాలు. మీ వల్ల ఒక మధ్యవర్తిలు అనే వాళ్ళు కార్యకర్తలుగా ఉన్నవాళ్ళు చనిపోతూ ఉన్నారు. ఎప్పటికైనా కానీ గుర్తుంచుకోండి దయచేసి, కార్యకర్తలు అనేవాళ్ళు అది ఏ పార్టీ అయినా కానివ్వండి, కార్యకర్తల్ని నమ్మి మోసపోయిన నాయకుడు ఒక్కడు లేడు. కానీ నాయకులను నమ్మి మోసపోయిన కార్యకర్తలు కోకొల్లల మంది ఉన్నారు, ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు. దయచేసి గమనించండి, వారి ఆటలో మీరు పావులు కావద్దండి. ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ కూడా ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా మీ జీవితాలు సక్రమంగా మీరు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు.